హాయ్ అండి. నేను నర్సింగ్ అయితే వచ్చేసాను. ఇది మదీనాగూడలో ఉన్న బ్రాంచ్ అనమాట. సో, ఇక్కడ శారీ సెక్షన్ అయితే బావుంది చాలా. చూడండి శారీస్ ఎలా ఉన్నాయో. ఈ గ్రీన్ శారీ వచ్చి 2400 బావుంది పట్టు శారీలాగా. మనం బ్లాక్ శారీ ఎక్కడుంటే అక్కడికెళ్ళిపోతాం గదా! సో, ఈ పింక్ శారీ వచ్చి జార్జెట్ శారీ అనమాట. కాస్ట్ వచ్చేసి 800 చేంజ్ ఉందండి. క్వాలిటీ అయితే చాలా బావుంది అసలు. అసలు ఇంక జార్జెట్ శారీస్ అంటే నేనింక చూడకుండా ఉండలేను. నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ శారీ. కాటన్ టైప్ శారీ అనమాట. ఫుల్ కాటన్ శారీ అయితే కాదు. చాలా బావుంది. చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ శారీ అండి. ఈ బ్లాక్ శారీ అయితే నాకు చాలా నచ్చింది. బట్ ఏంటంటే ఒక్కటే పీస్ ఉందనమాట. వేరే వాళ్ళు తీసేసుకున్నారంట. పైన మొత్తం పెయింటింగ్ చాలా బావుండింది. కాస్ట్ కూడా 700 అలా ఉండింది. ఇది టిష్యూ శారీస్ అండి. నార్సింగ్‌లో ఉంటాయి గదా! బట్ ఏందంటే వీటికి బ్లౌజెస్ ఉండవంట. కానీ శారీ కలర్ వైస్ అంతా చాలా బావుంది. నెక్స్ట్ ఇదండి. ఇది ఇప్పుడు ఇన్‌స్టా మొత్తం ట్రెండింగ్‌లో ఉన్న శారీ. మొత్తం స్టోన్ వర్క్ అండి. అసలు ఇలాంటి ప్లెయిన్ శారీ ఉంటే బావుండనిపించింది. ఎందుకంటే ఆ స్టోన్ చాలా వెయిట్ ఉంది. కాస్ట్ కూడా అలాగే వెయిటే ఉంది. నెక్స్ట్ ఇది. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అసలు. చాలా బాగా అట్రాక్టివ్‌గా ఉంటుంది ఈ కలరు. కాస్ట్ 2000 చేంజ్ అలా ఉంది. అసలు నేను నర్సింగ్‌కి ఎందుకొచ్చానంటే ఇవండి క్లాత్ బిట్స్ అన్నమాట. ఇక్కడ మనకి క్లాత్స్ అమ్ముతారండి. 2.5 అంటే 2.5 మీటరు అట్లా బిట్టుని మనకి 350, 400, 450 వస్తుంది. మనం టాప్స్ కుట్టుకున్నామంటే చాలా బావుంటుందండి. కొంతమందికి ఇది తెలీదు. నార్సింగ్ అంటే కొంచెం మిగిలిపోయిన వాటికి ఇట్లా టాగ్స్ ఏసి పెట్టేస్తారనుకుంటారు. కాదండి. దీనికంటే ఒక ఫ్లోర్ ఉంటుంది. మనం స్ట్రెయిట్ కట్ టాప్స్ లేదా ఫ్రాక్ అంబ్రెల్లా కట్ మోడల్ గూడా వస్తుంది. 2 మీటర్ అయితే. అదొక ఫ్లోర్‌లో ఉంటాయండి. వాళ్ళనడిగితే చెప్తారు. టాప్స్ బిట్స్ ఎక్కడున్నాయి అని. ఇవన్నీ టాప్ బిట్స్ అన్నమాట. ఇవి మనం స్ట్రెయిట్ కట్ టాప్ కుట్టుకోవడానికి చాలా బావుంటుంది. కట్ వర్క్ అన్నీ ఉంటాయి. చూడండి 540 రూపీస్ ఉంది. మనకి 2 మీటర్స్ ఉంటుంది. చాలా బావుంటాయండి. కాస్ట్ అంటే మనకి క్లాత్‌ని బట్టి కాస్ట్ ఉంటాయన్నమాట. మనం కొంచెం మంచి కాస్ట్‌లీ క్లాత్ తీసుకున్నామంటే అలాగే ఉంటాయి. ఇది చూడండి 2.4 ఉంది. ఆహ్, చికెన్ వర్క్ అన్నమాట. మనకి కాస్ట్ చూడండి కాస్ట్ కూడా రీజనబుల్ ఉంది. 400 అండ్ చేంజ్. పర్వాలేదండి. మనం మీటర్ వైస్ గాని కొనుక్కున్నామంటే మనకింకా చాలా అవుతుంది. ఇలా తీసుకోవడం చాలా బెస్ట్ అండి. మనకి ఒక 250 కాస్ట్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఏంటి 2 మీటర్ ఇది చూడండి 2 మీటర్ వచ్చి 330 రూపీస్. బ్లాక్ అంటే మన ఫేవరెట్ కదా! అసలు బ్లాక్ చూస్తే వెళ్ళిపోతాను నేను. చూడండి మనం స్ట్రెయిట్ కట్ టాప్ కుట్టుకోవడానికి గానీ, చిన్న ఫ్రాక్స్ కుట్టుకోవడానికి గానీ బావుంటాయండి. ఇట్లా కాలేజెస్‌కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి టాప్స్ కుట్టుకోవడానికి బావుంటాయి. ఎందుకంటే మనకి క్లాత్ వైస్ వచ్చి 2 మీటర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. మనకి చాలా మంచిగా మోడల్ గూడా కుట్టుకోవచ్చు. బావుంటాయి. నేనైతే అవి తీసుకోవడానికే వచ్చాను నార్సింగ్‌కి. ఈ మదీనాగూడ నార్సింగ్ రావడం ఫస్ట్ టైమ్ అనమాట. ఎక్కువ జెన్-2 నర్సింగ్‌కెళ్తాను. జెన్-2 నర్సింగ్‌లో మనకి కలెక్షన్ అనేది చాలా ఉంటుందండి. అసలు ఎప్పుడు అక్కడికెళ్తాను. ఈసారి అక్కడికెళ్ళలేక ఇక్కడ మదీనాగూడ అంటే చందానగర్ పక్కనున్న బ్రాంచ్ అనమాట ఇది. ఇక్కడ గూడా ఓకే బానే ఉన్నాయి. మీరెవరన్నా తీసుకోవాలి అనుకుంటే మాత్రం నేను జెన్-2 బ్రాంచ్‌కెళ్ళమని చెప్తాను. ఎందుకంటే అక్కడ చాలా కలెక్షన్ ఉంటుందండి. ఇక్కడ ఒక 100 ఉంటే అక్కడ ఒక 1000 ఉంటుంది కలెక్షన్స్. అలా ఉంటాయన్నమాట. మీరు టాప్స్ కుట్టుకోవాలంటే ఇలా చేసేయండి. ఇదైతే కలంకారీ అండి. ఇది చాలా బావుంది. 3 మీటర్స్ బిట్ అనమాట ఇది. ఇది నాకు నచ్చింది. తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇవి గూడా బావున్నాయి. ఇది 2 మీటర్ కాస్ట్ గూడా తక్కువే ఉందండి. 400 అలా. సో, ఫైనల్‌గా ఇవైతే నేను సెలెక్ట్ చేశాను. వీటిలో ఏమేమి తీసుకోవాలా అని. చూడండి ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇవన్నీ మనం అంబ్రెల్లా కట్ ఫ్రాక్ కుట్టుకోవచ్చు. వచ్చేస్తదండి 2 మీటర్‌లో అంబ్రెల్లా కట్ ఫ్రాకు. లేదా స్ట్రెయిట్ కట్ టాపే మనం చుడీ హ్యాండ్స్ అని ఇలా డిఫరెంట్ హ్యాండ్స్ పెట్టేసుకొని మనం మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి. మంచిగా లెగ్గిన్స్ అన్నీ ఇంకా శారీస్ ఇంకా అన్నీ చెప్పలేను. నర్సింగ్ అంటే అందరికీ చెప్పేదేముంటుంది. అక్కడ అన్నీ ఉంటాయని తెలుసు గదా! సో, మీరు గాని వెళ్ళాలనుకుంటే మాత్రం నేను జెన్-2 బ్రాంచ్‌కెళ్ళమని చెప్తాను. అక్కడైతే చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయండి. మనకి ఈ స్ట్రెయిట్ కట్ టాప్ కుట్టుకోవడానికి బిట్స్ అనేది చాలా రీజనబుల్ కాస్ట్‌లో ఉంటాయి. ఇదండి ఫైనల్లీ అయితే నేనిది తీసుకొచ్చాను. ఇదైతే ఫ్రాక్ అండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చూయించాను గదా మీకు కలంకారీ గ్రీన్.
ఇది నేను మా పాపకి లెహెంగా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. కింద అంతా ఇలా డిజైన్ వచ్చింది కదా, పైన కూడా సేమ్ గ్రీన్ ప్లెయిన్ వేసేసి ఏదైనా మ్యాచింగ్ కట్ వర్క్ లేస్ వేసి లెహెంగా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్. మనం స్ట్రైట్ కట్ ఫ్రాక్ అన్నా కుట్టుకోవచ్చు, లేదా అంబ్రిల్లా కట్ ఫ్రాక్ అయినా కుట్టుకోవచ్చు అండి. ఇవి ఫైనల్లీ అయితే ఈ 3 తీసుకొచ్చాను. సో నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. నేనైతే దీన్ని చాలా బాగా డిజైన్ చేస్తాను, మీకు చూపిస్తాను దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈ డిజైన్ కూడా చూపిస్తాను. మనం తక్కువ కాస్ట్లో మంచిగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది పిల్లలకి, ఎందుకంటే 1-2 టైమ్స్ కన్నా ఎక్కువ వేయం కదా. ఇదైతే అంబ్రిల్లా కట్ ఫ్రాక్ అండి. ఇది చూడండి ఎక్కువ గ్రీన్ ఎలివేట్ అవుతుంది కాబట్టి దీనికి గ్రీన్ పైపింగ్ ఇచ్చేసి గ్రీన్ లెగ్గిన్ చున్నీతో పేర్ చేసామంటే డ్రెస్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇది నేను అంబ్రిల్లా కట్ ఫ్రాక్ డిజైన్ చేస్తాను. ఓకే అండి, బాయ్.